బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ బారిన తమ పిల్లలు పడకుండా ఉండడానికి తల్లిదండ్రులు పడుతున్న తాపత్రయాన్ని మనం ఇన్ని రోజులు చూసాం. బట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రివర్స్ ఘటన జరిగింది. తండ్రి బెట్టింగ్ యాప్లో 3,50,000 రూపాయలు పోగొట్టుకున్నాడు అక్షరాల. అప్పు తీసుకొచ్చి అప్పు ఎలా తీర్చాలో తెలియక ఇంట్లో ఉన్న మరో 50,000 రూపాయలు తీసుకొని ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కొడుకు పడుతున్న ఆవేదన ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేలా చేస్తుంది. అంటే గ్రామాలలో తన తండ్రి పోస్టర్ వేసుకొని, నాన్న మీరు తిరిగి ఇంటికి వచ్చేయండి, మనం అప్పు ఎలాగైనా తీర్చుకుందాం కష్టపడి, మాకు మీ ప్రాణాలు ముఖ్యం అంటూ ఆ కొడుకు పోస్టర్లు వేస్తున్నాడు గ్రామాల్లో తిరుగుతూ. బెట్టింగ్ యాప్స్పై పోలీసులు చాలా చర్యలు తీసుకుంటున్నారు, కఠిన నిబంధనలు కూడా అమల్లో ఉన్నాయి. సో జీవితాన్ని తలకిందులుగా చేస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్. ఒక ఆశ చూపిస్తుంది అంతే, చివరికి వచ్చేది ఏముండదు ఈ యాప్స్లో. సో సే నో టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ బారిన ఎవరైనా పడిన వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇమీడియట్గా 1930 నెంబర్కి కాల్ చేయండి. సైబర్ క్రైమ్ పోలీసులు వస్తారు, సమస్యను సాల్వ్ చేస్తారు.